అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బంగ్లాదేశ్లో ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ ఇద్దరు హిందువుల్ని చంపేశారు. దీపు చంద్రదాస్ అలాగే అమృత్ మండల్ లేటెస్ట్గా హిందువుల్ని చంపుతుండడంతో ఆందోళన అనేది ఎక్కువ అవుతోంది. అంటే బంగ్లాదేశ్ వెనకాల వేరే శక్తులు ఉండి కుట్రపూరితంగా భారత్ మీద ఈ విధమైనటువంటి పరిస్థితులు కల్పిస్తున్నాయని ఒక చర్చ జరుగుతుంది. దీని మీద మనం మాట్లాడదాం. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్, గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో. హిందువుల్ని అక్కడ విచక్షణారహితంగా దాడి చేసి మరీ చంపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మన దేశంలో కూడా అక్కడ దాడులకు నిరసనగా ఆందోళనలు కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఎందుకు సార్ ఇంత అంటే భయపడే పరిస్థితులు ఎందుకు కనిపిస్తూ ఉన్నాయి? వేరే కుట్రలు ఏమైనా ఈ వ్యవహారంలో దాగి ఉన్నాయా? ఏం చెప్తారు? ఇదే పెద్ద పబ్లిక్ సీక్రెట్. పాకిస్తాన్ 1947 నుంచి మనకు విరోధి. ఇది 78 సంవత్సరాలు ఒక్కరోజు వాళ్ళు నిద్రపోలేదు, మళ్ళీ నిద్రపోనివ్వట్లేదు. ఏం చేసినా మనకి తప్పదు. వాళ్ళతో 100 సంవత్సరాల 200 సంవత్సరాల అనుభవించే ఓపిక మనకుండాలి. వాళ్ళకి లేకపోయినా పర్వాలేదు, మనకుండాలి. 71లో ఏదో పాకిస్తాన్ నుంచి బయటకి తూర్పు పాకిస్తాన్ తీసేస్తే ఏదో పాకిస్తాన్ కూలిపోతాను అనుకుని మన పెద్దలప్పుడు సాయం చేస్తే బంగ్లాదేశ్ వచ్చింది. ఇప్పుడు కనపడేది ఏంటి? ఆ రోజు ఒక విరోధి, ఇప్పుడు ఈ రోజు రెండు విరోధులు అవ్వారు మనకి. ఆ రోజు అసలు బంగ్లాదేశ్ని అక్కడే ఉంచేస్తే కుళ్ళిపోయి క్యాన్సర్ లాగా అయిపోతుంది కదా పాకిస్తాన్. ఈవేళ 71లో మనం సాయం చేసి వేరే దేశం తీసుకొచ్చినందుకు ఈవేళ ఇబ్బందులన్నీ భారతదేశానికి వస్తున్నాయి. అయితే మనం అది కాదు కదా సార్, చరిత్ర కాదనంట. చరిత్ర జ్ఞాపకం చేస్తున్నాను మన అందరికీ. ఏదో మంచి పని చేసామనుకుంటే ఆ రోజు ఏదో విరోధి కాళ్ళు ఎరుగొట్టామంటే అయిపోయింది అనుకోవటం కాదు. ఇంకో కాలు వేసుకుని వస్తాడు. మనం ఎలా ట్యాకిల్ చేయాలి దృష్టితో చేయవలసిన ఆ రోజు చేయలేదు. 71లో బంగ్లాదేశ్ వచ్చింది. 75కి ఎవరైతే ఆ దేశాన్ని అక్కడ లీడ్ చేసి స్థాపించారో ముజిబుర్ రెహమాన్, బంగ్లాదేశ్ సైన్యకారులు కొంతమంది, మొత్తం ఆయన్ని ఆయన కుటుంబాన్ని అందరినీ చంపిస్తారు. ఒక కూతురు ఇద్దరు కూతుర్లు ఇతర దేశాల్లో సమయంలో ఉన్నారు. వాళ్ళు బ్రతికి షేక్ హసీనా బయటకు 75 నుంచి ఈ వేళ వరకు వాళ్ళు ఇంకో ప్రెసిడెంట్ కూడా డిక్టేటర్ జియా అనేవాడిని అదిని తప్పిస్తారు. ప్రతి ప్రైమ్ మినిస్టర్ జైల్లో పెట్టారు. హసీనాను బయటికి పంపించేసింది. హసీనా ముందల ఖలీదా జియాను కూడా అలా జైల్లో పెట్టారు. ఇంకో వ్యక్తి ఎవరైనా ఇప్పటి నుంచి 71 నుంచి బంగ్లాదేశ్లో 54 సంవత్సరాల చరిత్రలో ఒక వ్యక్తి కూడా టర్మ్ పూర్తి చేసి ఇంటికి వెళ్ళి మర్యాదగా కూర్చోలేదు. వాళ్ళని జైల్లో వేయటం, తోసేయటం, లేకపోతే చంపేయటం. అలాంటి దేశం మన పక్కన ఉన్నది. 4000 కిలోమీటర్లు సరిహద్దు. సో అది మనకి తప్పదు. స్నేహపూర్వకంగా ఉన్న దేశం ఒక్కసారిగా ఈ విధంగా మారిపోవటానికి కారణం ఏంటి? ఇప్పుడు హసీనా మారలేదు. ఏది మీరు న్యూస్ పేపర్లు కొత్తగా నిన్న మొన్న ఒక 15 రోజులు బట్టి చదువుతున్నారేమో. సో కొత్తగా ఏదో వచ్చింది బంగ్లాదేశ్, బంగారు బంగ్లాదేశ్, సోనార్ బంగ్లాదేశ్ అని కాదు. దరిద్రం మనకి బంగ్లాదేశ్లో ఇప్పుడు ఏదైతే బంగ్లాదేశ్ ఉన్నదో బ్రిటిష్ హయాం నుంచి 150 సంవత్సరాలు బట్టి కుమ్మలాట్లో చావులు జరుగుతూ ఉంటే 1940 నుంచి విశేషమైన హిందూ ముస్లిమ్స్ గొడవలు జరిగి వేల మంది ఒక రోజు చచ్చిపోయేవారు. వేల మంది. బ్రిటిష్ సాయంతో, బ్రిటిష్ కుట్రతో వీళ్ళిద్దరినీ డివైడ్ చేయాలని చేసి తప్పిస్తే ఎందుకు వచ్చింది ముస్లిం లీగ్ జిన్నా? అక్కడ బంగ్లాదేశ్ గొడవలు చూసి అప్పుడు బెంగాల్లో మనం హిందువులు మనం అంటుకూడదు, వేరే వేరే ఉండాలని వేరే దేశం తీరి అక్కడి నుంచి పుట్టింది. ప్రజలందరూ పాకిస్తాన్ వైపు చూస్తారు. పాకిస్తాన్ వైపు తక్కువ, ఇక్కడే ఎక్కువ. భరించలేక కిల్లింగ్స్. మహాత్మా గాంధీ చచ్చిపోకముందు ఒక నెల ముందు అక్కడికే వెళ్ళి ఉన్నారు. ఒకళ్ళు చంపేసుకుంటున్నారు. నోవా ఖాళీ చూడండి ఆ గ్రామం పేరు గూగుల్లో. కూర్చుని నేను కథలను ఇక్కడి నుంచి తావులు ఒకళ్ళు చంపుకోవటం మానేస్తే అంటే అప్పుడు అందరూ కలిసి ఆగారు. అందువల్ల కొత్తగాదే ఇది అక్కడ రక్తం కక్కటం, రక్తం తాగటం, రక్తం తీయటం చరిత్రలో 120 సంవత్సరాల చరిత్ర మనం చూసింది, రాసింది, విన్నది డైరెక్ట్గా ఫిల్మ్స్ లో ఉన్న అస్థిరతని పాకిస్తాన్ క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. పాకిస్తాన్ బంగ్లాదేశ్తో చేతులు కలిపి తప్పకుండా ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేసినంత మాత్రం
మనం ఆశ్చర్యపోకూడదు, మనం రెడీగా ఉండాలి. ఇందాక మీకు స్టార్టింగ్లో ఏం చెప్పా, ఇప్పుడు 78 సంవత్సరాలు పాకిస్తాన్ మనకి యుద్ధం అని. ఇంకో 100 సంవత్సరాలు పట్టొచ్చా, 200 సంవత్సరాలు పట్టొచ్చా? ఎవరికి ఓపిక ఉంటే ఆఖరి బయటకు వస్తారు. భారతదేశం ఓపిక ఏంటి? ఇక్కడ ఉన్న ప్రజలు ఐకమత్యంగా ఉండి రక్షణకి ఖర్చు పెట్టి, మన పైనుండే ప్రధానమంత్రులు, నాయకులు ఇది ఆలోచించుకుని భారతదేశం ఐకమత్యతనం, భారతదేశం ఏరియా తగ్గిపోకూడదు, గౌరవంగా ఉండాలి అనుకుంటేనే మనం ఉంటాం. లేకపోతే ముక్క ముక్కలుగా అయిపోతాయి. ప్రస్తుతం ఇప్పుడు వరకు చక్కగా మన నాయకులందరూ ఆ లైన్లోనే ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ నుంచి నరేంద్ర మోడీ వరకు ఎవరు తక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇప్పుడున్న 18 19 ప్రధానమంత్రులు గొప్పోళ్ళు అవ్వచ్చు, తగ్గవచ్చు, కానీ అందరూ చక్కగా పనిచేశారు. అలా చేస్తారా? ప్రజలు సాయం చేస్తారా? డిఫెన్స్కి లక్షల లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం, ఖర్చు పెట్టనిస్తారా? మాకే కావాలి డబ్బు, ఇక్కడ ఇంట్లో నెత్తి మీద పోసుకోవడానికి, తాగటానికి అంటారా? అవన్నీ ఉన్నాయి. పాకిస్తాన్కి ఆ గొడవలు లేవు. పాకిస్తాన్లో సామాజిక సోషల్ వెల్ఫేర్ లేదు. జనంలో ఉన్న 25 కోట్లలో 5 కోట్ల మందినే చూసుకోవాలి. మిలిటరీ, గవర్నమెంట్ సర్వెంట్స్, ధనవంతులు, అలాంటి వాళ్ళని 2-3 పట్టణాలు. మిగతా వాళ్ళు చచ్చిన గాలికి వదిలేస్తారు వాళ్ళు, వాళ్ళకి అవసరంలా. అవసరం లేదు. భారతదేశంలో ప్రతి ఒక్కరూ చెయ్యి చాపి తిరుగుతారు కదా, జోబులో పెట్టుకుంటే అక్కర్లేదు అనుకుంటారని బయట పెట్టుకుంటే కరెక్టే కాదా అని చెప్పేది. నా భయం ఏం లేదు, ఇంకా 100 సంవత్సరాలు ఆగాలి. కానీ ప్రజలకు ఆ ఓపిక ఉన్నదా? చైనీస్ ఇప్పుడు ఆసిమ్ మునీర్ కుట్ర అని చెప్పి ఒక చర్చ వినిపిస్తా ఉంది సార్. ఆయన సిడిఎఫ్ కూడా అయ్యాడు కాబట్టి. ఆసిఫ్ మునీర్ కొత్త వ్యక్తి, కొత్త జీనియస్ కాదు పాకిస్తాన్. వాడు ఎవరైతే జైల్లో వేశారో ఇమ్రాన్ ఖాన్, వాడికంటే దుర్మార్గుడు, వాడికంటే తెలివితేట. ఆసిఫ్ మునీర్ ఇమ్రాన్ ఖాన్ ముందల ఒక 3rd క్లాస్ ఫెయిల్. ఇమ్రాన్ ఖాన్ అంత తెలివితేటలుగా భారతదేశం మీద కుట్రలు చేశారు. ప్రపంచం అంతా 3 సంవత్సరాలు అతనుకున్న నాలెడ్జ్, సామాజిక వ్యవహారం, బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్, క్రికెట్ ఫేమ్ చేసి, వాడి ముందర జుల్ఫికర్ అలీ భుట్టో చేశారు, వాడి ముందర లేఖత్ అలీ ఖాన్ చేశారు, వాడి ముందర జిన్నా చేస్తా వచ్చారు. చాలా తెలివితేట. ఆసిఫ్ మునీర్ పెద్ద మేధావి, కొత్తగా వచ్చేసి ఇంకా అనుకుంటున్నా అతను చాలా అమాయకుడు. అతని వ్యవహారం చూస్తా ఉంటే జారి పడిపోతాడు. 1 నెలలో, 6 నెలల్లో, సంవత్సరంలో పడిపోతాడు. ఎక్కువ తినేశాడు, అరగదు వాడికి. అందువల్ల మనం క్లుప్తంగా చెప్పాలంటే బంగ్లాదేశ్లో జరిగే ఏ ఆశ్చర్యం. ఒకనప్పుడు హిందువులు 20% 25% ఉన్నారు 47 వరకు. ఇప్పుడు 8ో 7ో% వచ్చారు. రాబోయే రోజుల్లో అందరూ భారతదేశానికి వచ్చేస్తారు, తప్పులేదు. ఎందుకంటే మన జనాభా కూడా తగ్గిపోతుంది కదా. జనాభా కావాలంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు. జనాభా మనకు కావాలి. అక్కడ ఉన్న 5-6 కోట్ల మంది కూడా వచ్చేస్తే బెటర్. తర్వాత ఆ దేశం నుంచి ఇక్కడ అక్రమంగా ఒక 5-6 కోట్ల మంది వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోతే ఇద్దరికి బాగా కుదురుతుంది. అదే జరగబోతుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ పాపులేషన్ మెరుగు అవుతుంది. అవే స్థితి వచ్చిందా? అవ్వచ్చు. వాళ్ళ ప్రభుత్వం లేచి వాళ్ళని తీసేసుకోవడం బెటర్. ఎందుకంటే మన జనాభా తగ్గిపోతుంది. వాళ్ళని తీసుకుంటే బెటర్. ఈ గొడవలు ఇప్పుడు ఈ బంగ్లాదేశ్, భారత్ మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో కారిడార్ గురించి చర్చ జరుగుతుంది సార్. ఆ చికెన్ నెక్ గురించి చాలా 22 కిలోమీటర్లు అన్నట్టు సన్నటి మార్గం అది. దాన్ని కట్ చేస్తే 7 సిస్టర్స్ని వేరు చేసేయచ్చు, భారత్ గుండెల మీద ఒక నిప్పుల కుంపటి పెట్టినట్టే అని చెప్పి ఇటు పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, బంగ్లాదేశ్తో చేతులు కలిపి వీళ్ళు ముగ్గురు కలిసి పెద్ద గేమే ఆడుతున్నారని చెప్పి మనం చూస్తూ ఉన్నాం కథనాలు. వాస్తవ రూపం దాల్చే అవకాశం ఉందా? మీ మ్యాప్ నాకు కనపడుతుంది. ఆ మ్యాప్ ఎత్తి చూడండి. త్రిపుర నుంచి చిత్తగాంగ్కి ఎంత దూరం? అది 40 కిలోమీటర్లే. అది 40 కిలోమీటర్లే. మిజోరాం నుంచి సముద్రానికి ఎంత దూరం? మిజోరాం మ్యాప్ కనపడుతుంది. మిజోరాం నుంచి ఎంత దూరం? 50 కిలోమీటర్లు చిత్తగాంగ్. మనం చేయలేమా? స్వతంత్రం 47 మీరు ఆ మాట అన్నందుకు మరి మళ్ళీ చరిత్ర అంటున్నారా? 1947 బ్రిటన్ నుంచి స్టాఫర్డ్ క్రిప్సన్ వచ్చాడు. ఒక పెన్సిల్, కాగితాలు తీసుకుని రోజు రోజుకి 100 మైళ్ళు గీసేసేవాడు. వాళ్ళు గీసారు. చిత్తగాంగ్ అనే ఊరు కింద ఉన్నది కదా, అది భారతదేశానికి ఇచ్చారు. త్రిపుర సామ్రాజ్యంలో చిత్తగాంగ్ ఒక భాగం. చిత్తోగ్రామ్ అని కనపడుతుంది మీ మ్యాప్. మీ వ్యూవర్స్ అందరికి అది ఎక్స్ప్లెయిన్ చేయాలి.
త్రిపుర నుంచి సముద్రానికి 50 కిలోమీటర్లు, మిజోరాం నుంచి చిత్తోగర్కి ఓ 50 కిలోమీటర్లు. చిత్తోగ్రామ్ అంటే చిత్తగాంగ్ హార్బర్, అక్కడే దిప్పు దాస్ని చంపారు. మనం తీసుకోలేమా? చికెన్ నెక్ కింద బంగ్లాదేశ్ సగం చేయటానికి ఇంకొక ప్లేస్ ఉన్నది, అది 50 కిలోమీటర్లు. అది భారతదేశం ఏంటంటే చేయలేమని కాదు, మనం యుద్ధం స్టార్ట్ చేయాలి. పాకిస్తాన్, చైనా అందరూ చూస్తూ ఉంటే మనం చేయాలి, వాళ్ళు చేయాలి, వాళ్ళు రెచ్చిపోవాలి, వాళ్ళే చేయాలి. వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉన్నదా పాకిస్తాన్తో కలిసి చేయటానికి? చేస్తారా? చేయరు. మనం చేయించడానికి చూస్తాం. ఎవరు యుద్ధం స్టార్ట్ చేస్తారో వాళ్ళే దెబ్బతింటాడు. యుద్ధం స్టార్ట్ చేసినోడు 99 యుద్ధాల్లో ఓడిపోతాడు. నీకు లెక్కిమ్మంటే ఇటు మొదలు పెడతా. ఈ గత 100 సంవత్సరాల్లో ఎవరు స్టార్ట్ చేశారు? ఫస్ట్ వరల్డ్ వార్ రష్యా, ప్రపంచ యుద్ధం. రష్యా, ఆస్ట్రియా, టర్కీ. ఓడిపోయాక ఏమైపోయింది? వందల సంవత్సరాలు ఉండేది సామ్రాజ్యాలు పడిపోయి రష్యన్ పడిపోయారు. ఆస్ట్రియా 200 సంవత్సరాలు, యూరోప్ అంతా పరిపాలన పడిపోయింది. సో యుద్ధం స్టార్ట్. రెండో ప్రపంచ యుద్ధం ఎవరు స్టార్ట్ చేశారంటాం? జర్మనీ, అక్కడ జపాన్, అమెరికా మీద. చేస్తే వాళ్ళే పతనం అవుతున్నారని చెప్పి చరిత్ర చెప్తుంది. వాస్తవం. అందువల్ల ఆగాలి. ఎదరవాడు ఎలా చేయాలంటే భారతదేశం కొత్తగా లక్షల మందిని చంపేశారు. బంగ్లాదేశ్ ఎంత అణిగి ఉండి వెట్టి చాకరీ చేసిన వాళ్ళలాగా బ్రతుకుతున్నారు. ఎవరు వాళ్ళ గురించి మాట్లాడుతులేదు. అలాంటి వాళ్ళు మనం ఏం చేయలేము, రక్షణ ఇవ్వలేము. రక్షణ ఏంటంటే భారతదేశానికి తప్పించుకోవటానికి వెళ్ళిగా తప్పదు. ఈ ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో 17 ఏళ్ల తర్వాత తారిక్ రెహమాన్ వచ్చాడు సార్, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడు అంటే ఇప్పుడు ఆయన పరిపాలించిన తల్లి టైంలో భారతదేశానికి వ్యతిరేకం. ఆయన హసీనా ఓడించింది 2009 అనుకుంటున్నారు. 2009, 2008లో తల్లిని ఓడించారు. హసీనా ప్రధానమంత్రి అయ్యాక 15-16 సంవత్సరాలు చేసింది. ఆమె చాలా కష్ట స్థితిలో డెమోక్రసీ నొక్కిస్ చేసింది, నిజం చెప్పుకోవాలి. అందువల్ల ఆయన పారిపోయాడు. ఆయన ఏదో చంపేస్తానని పారిపోయాడు. ఇప్పుడు తిరిగి వస్తే వాడు జ్ఞానం వచ్చింది కదా. 2008లో భారతదేశం ఒకటి, 2026లో భారతదేశం ఒకటి. వాడే అగ్రిమెంట్కి వచ్చాడు. మనతో మీ రోజుకి రాను, మీ గొడవ రాను అన్నాడు. సరే, వాడు అవుతాడు. కానీ వాడికి ఆల్రెడీ వ్యతిరేకం వచ్చేసింది. వాడు అప్పుడు పారిపోయాడు. హసీనా దెబ్బకి తట్టుకోలేక. తల్లి ఏమో అక్కడే ఉన్నది, పారిపోయాడు. నన్ను చంపేస్తాడు. మీద వ్యతిరేకత ఉంటుందా సార్ ఆ ఫ్యామిలీ? రెహమాన్ భారత్ మీద పూర్తి వ్యతిరేకంగానే ఉంటారా వాళ్ళు? ఎవరి మీద? భారత్ మీద ఈ తారిక్ రెహమాన్. ఇప్పుడన్నీ సాగు. భారత్ మీద పూర్తిగా వ్యతిరేకం లేను, నాకు భారత్ అక్కర్లేదు, పాకిస్తాన్ అక్కర్లేదు అన్నారు. అలా చేసుకుంటారు. ఎవరు పరిపాలించినా అలా చేస్తారు. అంటే ఎలక్షన్ ఫిబ్రవరిలో జరుగుతుందా జరగదా ఇంకా చెప్పదా. ప్రభుత్వం వస్తుంది అక్కడ, వాళ్ళు భారత్ మీద ఎట్లా ఉంటారనేది కూడా కొంచెం క్వశ్చన్ మార్క్ గా ఉంది. భారత్ మీద ఎవరు చెప్పలేం, ఫ్యూచర్ ఎవరు చెప్పలేం. మీరు ఒక పెళ్లి కూడా సర్టెనిటీ లేదు కదా. ఈవేళ తెలుగు న్యూస్ పేపర్స్ చదువుతా ఉంటే ఏం కనపడుతున్నాయి? పల్లెటూరులో సర్టెనిటీ ఉన్నదా? పల్లెటూరులో, పట్టణాల్లో ఇలాంటి సర్టెనిటీ ఉండదు. రోజుకి అడ్జస్ట్ చేసుకుంటూ పోవాలి, ఓపిక్గా పోవాలి. రెండో పాయింట్ మీరు చెప్తున్నా, 2021 ఆగస్ట్ తారీఖు, అంటే అది ఏంటంటారు మీరు? తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ఆ చేతిలోకి వచ్చేసింది. వెంటనే భారతదేశం ఎంబసీ మూసేశారు, పారిపోయారు, వచ్చేసామంతా అయిపోయింది. 2021 ఆగస్ట్. పాకిస్తాన్ మాది, ఆఫ్ఘనిస్తాన్ ఇంకా మాది అయిపోయింది. మేము చాలా పెద్ద దేశం ఏరియాలో అయిపోయామని చెప్పుకున్నాం. 2025 డిసెంబర్ ఏమైంది? మనకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఈ ప్రాంతంలో ఈవేళ? పాకిస్తాన్కి వర్స్ట్ ఎనిమీ ఎవరు ఈవేళ? ఆఫ్ఘనిస్తాన్. 1000 రోజుల్లో అంతా మారిపోయింది. అంటే ఎప్పుడు ఎవరు మిత్రులుగా మారతారో శత్రువులుగా మారతారో చెప్పలేము. అంటే దుకాణం తెరిచి స్నేహం దుకాణం మాకు తెరుస్తున్నది, రాండి, నువ్వు చేసింది మర్చిపోతావు. నువ్వు ఒక దొంగ, వార్ క్రిమినల్ అయినా, రోగ్ అయినా మర్చిపోతావంటే వాళ్ళే వస్తారు. బేరానికి రెడీగా ఉన్నామని చెప్పుకోండి, భారతదేశం కూర్చోవాలి, ఆటోమేటిక్గా వస్తుంది. మీకు ఎంతో దూరం
2 సంవత్సరాల క్రితం మాల్డీవ్స్ ప్రెసిడెంట్ చిన్న దేశం రామ్ టూమ్ అన్నాడు. జ్ఞాపకం ఉన్నదో లేదో, భారతదేశం ప్లేన్లు తీసుకోండి ఇది అన్నాడు. 6 నెలల్లో వాడే ఇండియా వచ్చేసాడు. 9వ నెల 10వ నెలలో వాడి చీఫ్ గెస్ట్గా వచ్చాడు అనుకుంటా. రిపబ్లిక్ డే పెరేడ్కు పెద్ద ఫంక్షన్. 9 నెలలు అయితే శ్రీలంక ప్రెసిడెంట్ మార్క్సిస్ట్. వాడు 20 సంవత్సరాలు భారతదేశమే చేసింది మమ్మల్ని ఇది అది చైనాతో దగ్గర ఉంటే, ఎలక్షన్ అయ్యాక ఫస్ట్ దేశం ఏది విజిట్ చేశాడు? భారతదేశం. ఇవన్నీ మాకు అక్కర్లేదు, మా స్నేహాలు మీకెందుకు, మీతో మేము సరిగ్గా ఉంటామన్నా. ఫినిష్ అయిపోయిందా? నిన్న ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ శ్రీలంక తుఫానికి తిరిగి కావాల్సిన సాయం చేస్తాం లిస్టు తీసుకొచ్చాడు, అంతా అయిపోయింది. ఇంకోటి నేపాల్ 2006లో ఆ రాజాని తీశారు కాంగ్రెస్ ప్రభుత్వం, క్షమించకూడదు. నెహ్రూ చేయడు ఆ పని, రాజీవ్ గాంధీ చేయడు, ఇందిరాగాంధీ చేయడు. తీసేస్తే 2006 నుంచి నేపాల్లో 18 ప్రైమ్ మినిస్టర్, ప్రతి ఒక్కడు భారతదేశానికి వందల సంవత్సరాల స్నేహం పనిచేస్తారు. సడన్గా 4 నెలల 5 నెలల సడన్గా ఒక అగ్గిపుల్ల కెరసిన్ మీద పడినట్టుగా తీసి పాడేశారు. శ్రీలంక, నేపాల్, మాల్డీవ్స్, ఆఫ్ఘనిస్తాన్ మనతో స్నేహంగా ఉన్నారే. స్నేహం విరోధం చూడదు. మనం దుకాణం ఓపెన్ చేసుకొని కూర్చోటం, స్నేహం దుకాణం చంపేస్తా ఉన్నారు. వ్యాపారం ఆ చేద్దాం. ఉద్రిక్తతలు అయిపోయింది. కొనసాగుతున్నాయి బంగ్లాదేశ్ సార్. ఆ ఉద్రిక్తతలు ఇప్పుడు దీన్ని సద్దుమణిగేలా చేయడానికి, కొంత ప్రశాంతత కనిపించడానికి తక్షణం ఏంటి సార్ చర్యలు? ఏం చేయక్కర్లేదు. మనం మెల్లిగా సైలెంట్గా చాలా మంది మనం వెళ్ళిపోవాలి. ఏం చేయాలి? వెళ్ళిపోయి ఏం చేయాలి? అక్కడ సైన్యాన్ని పంపిస్తావా? ఎవడో చస్తే రోజుకి రోజు మీద 1000 మంది చచ్చిపోతున్నారు. అక్కడ రోజుకి 2-3 చచ్చిపోతున్నారు. ఏం చేస్తున్నారు ఇక్కడ? 1000 మంది చచ్చిపోతున్నారు. పోయారు, చచ్చారు. భారతదేశం జాగ్రత్తగా అడుగులు. ఎస్, మెల్లిగా మీరు భారతదేశం వస్తానంటే రండి అని ఆ ఏర్పాట్లు ఏదో చేస్తున్నారు. అక్కడ నాకు తేడా ఏంటంటే, అక్కడ ముస్లిమ్స్ కూడా ఎవరైనా ప్రాసిక్యూట్ అవుతే ఆల్రెడీ రానివ్వాలి. తప్పులేదు. ప్రాసిక్యూట్ అంటే వాళ్ళు ఎలా చేస్తాం? షేక్ హసీనాని ఇక్కడ దాశాం, దలై లామాని దాశాం. భారతదేశం మంచి దేశం, మంచి గుణాలు ఉన్నాయి. మనం ఓట్లు అమ్ముకున్నా మంచి గుణాలే ఉన్నాయి. చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయనేది మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ పెంటపాటి పుల్లారావు గారు.